బాలాపూర్ 62వ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ కొత్తపేట్ ఇరు గ్రామాల సరిహద్దుల్లో గల అతి పురాతనమైన శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ సందర్భంగా రాజశ్యామల సహిత మహాచండీ హోమం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అలాగే భారీ అన్నప్రసాద వితరణ జరిగింది. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. భక్తులందరికీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బడంపేటలో మల్లాపూర్ విలేజ్ లో శివాలయం వార్షికోత్సవం సందర్భంగా రావడం జరిగింది. ఆ శివుడు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చక్కగా కేసీఆర్ గారు చేసినట్టు యాగం చేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వారికి ప్రత్యేకంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నిజంగా శివుడిని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ని కానీ సరౌండింగ్ శివార్లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో అండ్ మెడ్చల్లో ఉన్న శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలిపిన విషయం ప్రజలందరికీ తెలుసు. సరే, జిహెచ్ఎంసీలు కలిపితే గతంలో కన్నా ఇంకెక్కువ బాగా అభివృద్ధి జరుగుతుందేమని ప్రజలందరూ కూడా ఆశించున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు శివారు మున్సిపాలిటీస్ ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా వాళ్ళకు నిధులు ఇస్తూ బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళు అట్లాగే ఉంటే ఆ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. పొరపాటున కూడా జిహెచ్ఎంసీలో కలపొద్దు అనేది కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్. ఆ రోజు అట్లాగే నిధులు కూడా అట్లాగే ఇచ్చున్నారు. ఎక్కడి నుండో ఏది కావాలన్న నిధులు అట్లా మంజూరు ఇస్తూ కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు శివారు మున్సిపాలిటీస్ కి డ్రింకింగ్ వాటర్ కి 1200 కోట్లు ఇచ్చారు కేసీఆర్ గారు 4 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 5 సంవత్సరాల కిందట. అట్లాంటిది ఇప్పటికీ ఇంకా కొంత మంచి సౌకర్యం కలగాల్సిన ఏరియా ఇంకా కొంత ఉంది. అంటే పాత గ్రామ పంచాయతీల పైప్ లైన్ అంతా అప్గ్రేడ్ చేయడం ఇదంతా కూడా మళ్ళీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వం పంపించడం జరిగింది. అవి అక్కడే అయిపోయింది. వాటి మీద దృష్టి పెట్టకుండా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న శివారు ప్రాంతాల మీద ప్రత్యేకమైన ప్రణాళికతోనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏమైపోయింది, శివారు మున్సిపాలిటీస్ అన్ని ఆర్థికంగా బాగా ఉన్నాయి. వాటన్నింటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపాలన్న ఆలోచనతో ఈరోజు జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నారు. కొన్ని కలిపితేనన్నా ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేస్తారని ఆశించినాం. సరే, ఎక్కడైతే హైదరాబాద్ లెక్క ఉందో మేము ఇక్కడ కూడా అట్లే చేస్తామంటే అట్లాగే ఆశించినాం.
హైదరాబాద్ లో ఫ్రీ వాటర్ వస్తుంది, మాకు కూడా ఫ్రీ వాటర్ ఇస్తారేమో, 20,000 లీటర్స్ వరకు కేసీఆర్ గారు ఇచ్చిన పథకం ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో అని ఆశించున్నాం. కానీ అదేమీ లేకపోగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఆ డివిజన్లు చేస్తున్నప్పుడు అశాస్త్రీయంగా చేస్తుంది. ఒకటేమో 60,000 ఓట్లుంటే ఒకటేమో 18,000 ఓట్లు, ఒకటేమో 70,000 ఓట్లుంటే ఒకటేమో 20,000 ఓట్లు, అట్లా డివిజన్స్ అవి కూడా అశాస్త్రీయంగా చేశారు. అది కూడా మేము వెళ్ళి జిహెచ్ఎంసీ మీటింగ్ లో మేము చెప్పుకున్నది అరణ్య రోజున అయింది, దాని గురించి దృష్టి పెట్టలేదు. ఇంకో మాట ఏం చెప్పామంటే ఏ కాన్స్టిట్యూన్సీ ఉన్న డివిజన్స్ ఆ కాన్స్టిట్యూన్సీలోనే చేయాలి, పక్క కాన్స్టిట్యూన్సీలు తీసుకొచ్చి కలపొద్దన్నాం. దానికి సరే అన్నారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ నగర్ కానీ, ఆర్కేపురం కానీ, జిల్లలగూడ కానీ, మీర్పేట కానీ పక్క డివిజన్ల పక్క ఎల్బీ నగర్కి వెళ్ళిన ఏరియా అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేశారు. అంటే అక్కడ చెప్పింది ఒకటి, ఈవెన్ కోర్టు కూడా అక్కడే చెప్పారు, ఒక కాన్స్టిట్యూన్సీకి ఇంకో కాన్స్టిట్యూన్సీ కలపమని చెప్పారు కోర్టులో. కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు నా 4 డివిజన్లు చూస్తేనే పక్క ఎల్బీ నగర్కి వెళ్ళి తీసుకొచ్చి కలిపిన సందర్భం చూస్తా ఉన్నాం. అక్కడ నుండి తీసుకొచ్చి ఇందులో కలిపారు. అది అశాస్త్రీయంగా చేస్తున్నారు, అది డిస్కస్ చేయలేదు. కనీసము అట్లా ఇట్లా ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు డివిజన్స్ విభజించున్నారు. సార్ అసెంబ్లీలో ఒకరోజు మల్లారెడ్డి గారు మంత్రి ఎమ్మెల్యే గారు, మేడ్చల్ ఎమ్మెల్యే గారు అడిగారు, మీరు అన్ని శివారు మున్సిపాలిటీస్ ఇలా కలుపుతున్నారు, జిహెచ్ఎంసీ ఒకటే చేస్తామంటున్నారు, ఒక ఏరియా చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మీకు ఆలోచన ఉంటే మాకు ఇక్కడ చెప్పండి అంటే ఆ రోజు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు అసెంబ్లీలో లేచి మాకు అట్లాంటి ఆలోచన లేదు, శివారు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కలపాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. నమ్మాం. కానీ ఇమీడియట్ గా మళ్ళీ కలిపేశారు. డివిజన్లు చేస్తున్నప్పుడు ఎవరిని సంప్రదించలేదు, ఇష్టానుసారంగా డివిజన్లు చేశారు. ఈవెన్ రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీస్లలో ఉన్న రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ రాత్రి 1-2 వరకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంత హరిబరి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కాలేదు. కొన్ని అట్లన్నా ఉందంటే ఇప్పుడు 3 కార్పొరేషన్స్ అన్నారు. 3 కార్పొరేషన్స్ ఏ ప్రాతిపదికన చేశారనేది కనీసం చెప్పాలి కదా, ప్రజలకన్నా క్లారిఫికేషన్ ఇవ్వాలి. కొన్ని ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం, మమ్మల్ని పిలిచి ఈ విధంగా చేస్తున్నాం, ఇట్లా ఉందని చెప్పాలా. అట్లా ఏది లేకుండా హైదరాబాద్ కార్పొరేషన్ లో 7 జోన్లు, అట్లాగే మల్కాజ్గిరి కార్పొరేషన్ లో 3 జోన్లు, సైబరాబాద్ కార్పొరేషన్ లో 3 జోన్లు. ఇక్కడ 7 ఎందుకు, అక్కడ 3 ఎందుకు? ఈ 7 డివిజన్లు ఉన్న హైదరాబాద్ లో 150 డివిజన్లు వేసినారు. ఇప్పుడు అక్కడ 70, 74, ఇక్కడ 76, ఇక్కడ 150 డివిజన్లు చేస్తున్నారు. ఎందుకు మరి అన్ని ఈక్వల్ గా చేయలేదు? ఎందుకంటే దీన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించారేమో ఈ ప్రభుత్వం అన్ని ఆలోచించాల్సి వస్తుంది. ఒక మహేశ్వరం, రాజేంద్ర నగర్ తీసుకెళ్లి హైదరాబాద్ డివిజన్ లో కలిపారు. అక్కడున్న రాజేంద్ర నగర్ సైబరాబాద్ కు దగ్గర ఉంటుంది, అక్కడ కలపలేదు. ఇప్పుడు మల్కాజ్గిరి ఇక్కడ దగ్గర ఉంటుంది, అక్కడ కలపలేదు. మొత్తం ఇవి 2 తీసుకొచ్చి ఈవెన్ ఇబ్రాహీంపట్నం ఆల్సో 3 కాన్స్టిట్యూన్సీలు తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ లో కలిపారు. ఏ ప్రాతిపదికన కలిపారు? ఎందుకు కలపాల్సి వచ్చింది? కొన్ని కలుపుతున్నప్పుడు దానికి ఏ క్రైటీరియా తీసుకున్నారు, ఎందుకు కలిపారు అనేది కనీసం వివరణ ఇవ్వాలి ప్రజలకి. ఒక అర్ధరాత్రి జీవో ఇచ్చేస్తారు, ఇంప్లిమెంట్ చేయడమే. అట్లీస్ట్ ప్రజలకు సమాధానం చెప్పాలా? అంత ధైర్యం లేకుండా ఎందుకు చేస్తున్నారు? ప్రజాప్రతినిధులందరినీ పిలిచి ఇట్లా చేయదలుచుకున్నాం, ఇట్లా అని మా వ్యూ కూడా విని, మా ప్రజల గొంతునే కదా మేము వినిపిస్తాం, దాన్ని వినడానికి కూడా ఆస్కారం లేకుండా రాత్రి ఒక జీవో ఇచ్చేసి ఇంప్లిమెంట్ చేయండి అనే లెవెల్లో పోతా ఉన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయం కరెక్ట్ కాదు. అసలు డివిజన్లు చేస్తున్నా, కార్పొరేషన్లు చేస్తున్నా ఇంకా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. మనం కార్పొరేషన్ చేస్తున్నప్పుడు గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకొని చేస్తున్నాం. అట్లా ఏది లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వాళ్ళు అన్నట్టు పేపర్ ముందు పెట్టుకొని కేక్ కట్ చేసి ఇది ఇక్కడ అని చెప్పారు. బట్ ఏ క్రైటీరియాతో తీసుకున్నారని మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించి ఖచ్చితంగా అందరిని పిలిచి ఎట్లా తీసుకున్నారు, ఏ విధంగా ఇక్కడ ప్రాంతాలకు న్యాయం చేయాలనుకుంటున్నారు అనేది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించమని చెప్తాం.